పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. నా భర్తను హత్యని కారణం గండ వెంకటరమణారెడ్డి పెద్ద కాలుష్యం ప్రాజెక్టు మీద అవినీతి జరుగుతున్న ఆ విషయంలో రమణారెడ్డి ఫస్ట్ కేటీఆర్ హరీష్ రావు రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు హరిబాబు అనుచరుడైన కొంతమంది మన ఈ సంజీవు మన ఈ కొమురయ్య అందరిని పెట్టి వీళ్ళు వెనకాల పెట్టుకుంటూ పెద్ద వాళ్ళ హస్తంతో నా భర్తను ఇది బలమైన కారణంతో చంపించిండ్రు. మెయిన్ హరిబాబు ఎందుకంటే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఈయన సక్సెస్ అవుతుండు. చనిపోయే ముందు రోజు ఇది గెలుస్తాడు, ఇది జీర్ణించుకోలేక నా భర్తని ఇది హత్య చేసిండ్రు. ఇది మామూలు హత్య కాదు, అటెంప్ట్ మర్డర్. ఇది చిన్న ఏమంటున్నాడే గండ వెంకటరమణారెడ్డి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇలాంటి హత్యలు మాకు మా పార్టీలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు, మేము అలాంటి వాళ్ళం కాదని చెప్తున్నాడు. మరి నిన్న కొత్త హరిబాబు ఏంటంటే ఇప్పుడు రాజలింగమూర్తి చనిపోయిన కారణం ఏంటంటే చిన్న భూమి విషయంలో చనిపోయిందని మాట్లాడుతున్నారు. అది చిన్న భూమి విషయం అంటే ఇది హరిబాబు మెయిన్ కారణం. డిఎస్పీ అది భూమి విషయం కాదు, అది మా ఆయనకు చిన్న విషయం, భూమి విషయం. అది చనిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు మీద అటెంప్ట్ మర్డర్ చేసిండ్రు. అది చిన్న భూమి అంటారు. అదే మా ఆయనకు అది చిన్న విషయం. అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఎన్నెన్నో ఎదుర్కొన్నాడు. దానికి కారణం ఈ చిన్న భూమి విషయం కాదు, ఇది కావాలనే మర్డర్ చేయించిండ్రు. ఇది పెద్ద వాళ్ళు ఉన్నారు దీని వెనకాల. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి రమణారెడ్డి ఏమంటున్నాడు, ఇది మా పార్టీలో ఇలాంటివి జరగవు, మా బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి హత్యలు వాటికి మేము ఇలాంటిది ఎప్పుడు జరగలేదు, ఇలాంటి మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సాహం లేదు, దీని వెనకాల ఎవరు లేరని చెప్తున్నాడు. మరి చిన్న భూమి విషయం తగదే కదా. మరి ఇది రేణుగుంట్ల కొమరయ్య భూమి చిన్నదాని అంటున్నారు కదా. మరి కొత్త హరిబాబు ఎందుకు వచ్చిండు? హరిబాబు ఎందుకు వచ్చిండు? చిన్న భూమి విషయమే కదా. ఇది ఒక చిన్న ల్యాండ్ విషయం, చిన్న ల్యాండ్ విషయమే కదా. చిన్న భూమి గురించి ల్యాండ్ విషయంలో మర్డర్ చేసిందని మాట్లాడుతున్నారు. ఈ హరిబాబు ఎందుకు వచ్చిండు? హరిబాబు ఎక్కడి నుండి వచ్చిండు? మరి ఈ హరిబాబు అంటాడు మీ బీఆర్ఎస్ నాయకుడు కాదా? ఈ హరిబాబుకు మీకు సంబంధం లేదా? ఎక్కడి నుండి వచ్చిండు హరిబాబు? అంటే నీ వెనకాల నువ్వు ముందు నడిపిస్తాను. ఈ హరిబాబు నా భర్తనే అడ్డని మర్డర్ చేయించిండు. మేము కోరుకునే ఒకటే, ఎందుకంటే నాకు ఈ హత్యకు రమణారెడ్డి ఏమంటున్నాడు, నేను ఈ హత్యకు మా పార్టీకి సంబంధం లేదు అంటున్నాడు కదా. నా భర్త కారణం రమణారెడ్డి హరిబాబు. ఎందుకంటే దీనికి ఈయన ఉంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ మేడిగడ్డ ప్రాజెక్టు ఈయన ఉంటే ఎప్పటికైనా మాకు ఏం జరగనివ్వడు. భూ కబ్జాల విషయంలో కానీ, ఇప్పుడు ప్రాజెక్టు విషయంలో కానీ, ఇటు మన గోడలకు దాని విషయంలో కానీ మమ్మల్ని ఎగలనియట్లేదు. ఈ ప్రజల కోసం పోరాడుతాడు, ప్రజల కోసమే చేస్తాడు. ఈయన ఉంటే ఎప్పటికైనా మా ప్రమాదం అని ఈయనను అటెంప్ట్ మర్డర్ చేయించాడు. అంటే న్యాయం అంటే నా భర్తకు జరిగిన అన్యాయం సిబిసిఐ నుంచి నాకు న్యాయం జరగాలి. ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు మాకు ఇప్పటి వరకు మాకు ఏం చెప్పట్లేదు. ఏంటంటే చంపిన వాళ్ళని మనం అరెస్ట్ చేసినాం, వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నాం. అసలైన కారకులు తెర వెనుక ఉన్నారు. వాళ్ళు చంపిన వాళ్ళు ఎవరో నాకు ముందుకు సిబిసిఐడి కావాలి. ఇది నాకు న్యాయం జరగాలి. చంపిన వాళ్ళు వేరే ఉన్నారు, వట్టి వాళ్ళు పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు అలా పెట్టిండ్రు. నాకు ఈ రమణారెడ్డి ఫోన్కు అవన్నీ కావాలి. ఎవరితో మాట్లాడిండు రమణారెడ్డి ఏం చేయించిండు. ఈ హరిబాబు
నిన్నటి వరకు ఏమన్నాడు, నా భర్త చనిపోయే ముందు 2 రోజుల ముందు ఈ పోలీస్ స్టేషన్ పోయి నాకు ప్రాణహాని ఉందని చెప్పిండు. 2 రోజుల ముందు పోతే సమాచారం ఇస్తే నన్ను చంపే ప్రయత్నం చేస్తాను అని సమాచారం ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు. 2 నెలల ముందు నా భర్తను చంపడానికి 2 నెలల ముందు నుంచే ప్రయత్నిస్తానట. దానికి కారణం కావాలి నాకు. నాకు న్యాయం కావాలి. న్యాయం ఎలాంటి న్యాయం అంటే నా భర్త జరిగిన అన్యాయం నా కుటుంబానికి బాగా అన్యాయం జరిగింది. వాళ్ళ హరిబాబు రమణారెడ్డికి హరిబాబుకి వాళ్ళకు ఉరి శిక్ష మరణ శిక్ష పడాలి. అంతవరకు నేను న్యాయ పోరాటం చేసుకుంటూనే పోతాను. నేను మేము ఇచ్చింది ఏంటంటే నా భర్త హాస్పిటల్ ఉన్నాడు కదా, అప్పుడు ఏమన్నా అంటే నేను గండ రమణారెడ్డి పేరు హరిబాబు అనుచరులైనా వీళ్ళ పేరు చెప్పిన. నేను పిటిషన్లో నేను ఇచ్చింది వేరు, వాళ్ళు రాసుకున్నది వేరు. సంతకం పెట్టినా నేను దాన్ని చెప్పలేదు. నేను ఫస్ట్ నుండి మొత్తుకున్నది అదే. మీ బొమ్మకాయ చూడండి, దేనిలైనా చూడండి, నేను రమణారెడ్డి పేరు నేను హరిబాబు అనుచరులైనా వీళ్ళ పేరు చెప్పిన తప్ప ఫస్ట్ నుండి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు రమణారెడ్డి హయాంలో హరిబాబు ఉన్నాడు వీళ్ళ పేర్లు చెప్పిన తప్ప నేను చెప్పిన పేర్లు పోలీసు వాళ్ళు మెన్షన్ చేయలేదు. నేను ఇచ్చింది ఒకటి, వాళ్ళు ఇచ్చింది ఒకటి. ఏమో డిఎస్పీ గారు కూడా నేను చెప్పింది రాసుకోలేదు. నేను ఇచ్చింది వేరు, వాళ్ళు ఇచ్చింది వేరున్నది. ఇప్పటి వరకు వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. నాకు సిబిఐ నుండి నాకు న్యాయం జరగాలి. సంతకం పెట్టినా కానీ నేను చెప్పింది వేరే ఉన్నది. నేను రాసిస్తా ఉన్నాయి. జిరాక్స్ అంటే మేము అప్పుడప్పుడు మేము బొమ్మకాడ ధర్నా చేస్తుంటే జిరాక్స్ ఎట్లా తీసుకుంటామండి. రాత్రి అయింది నా భర్త, నేను ధర్నా చేస్తుంటే ఆడ మేము ఏం చెప్తామంటే నేను చెప్పిన ఈ పేర్లు కాదమ్మా మేము రాస్తాం, దాని సంతకం పెట్టమని తీసుకున్నారు. నేను చెప్పిన పేర్లు వేరే ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినవి వేరే ఉన్నాయి. అప్పుడప్పుడు మేము జిరాక్స్ అంటే నేను ఎక్కడ తెచ్చిస్తాను జిరాక్స్లు. మమ్మల్ని డిఎస్పీ మాకు సిఐ నాకు దబాయించండి నన్ను. అట్లా కాదమ్మా, పెద్ద వాళ్ళు వస్తాముంది అంటున్నావు కదా, వాళ్ళు నువ్వు నిరూపిస్తావని నన్ను మాట్లాడుతున్నాడు. నన్ను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నన్ను 15 వార్డు కౌన్సిలర్గా నన్ను సస్పెండ్ చేసిండ్రు. మరి నా భర్తను చంపించిన హరిబాబు మరి ఏం చేస్తారు? ఇప్పుడు నన్ను సస్పెండ్ చేస్తారా? ఈ ఉరి శిక్ష ఇస్తారా? మరణ శిక్ష ఇస్తారా ఈ హరిబాబుకు? ఇప్పుడు నాకు నా పార్టీలో ఇలాంటి జరగవని మాట్లాడింది కదా మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి. మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు నాకు? హరిబాబు ఒక్కడే లేడు, దాని వెనకాల ఎమ్మెల్యే రమణారెడ్డికి ప్రోత్సహించి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ప్రోత్సాహం జరిగింది, నా భర్త మరణం జరగలేదు. ఇవి చూడండి ఒకసారి, నేను చేసిన తప్పేంటిది? తప్పని ప్రశ్నిస్తేనే నన్ను ఇట్లా చేసిండ్రు. మరి నా భర్త మరణానికి కారణం వెనకాల ఎవరు ఉన్నారు? పెద్ద హస్తాలు ఏంది, ఈ మరణం జరగలేదు. ఇవాళ రేపో కేసీఆర్ బిడ్డ కవితమ్మ వస్తుందట. మరి కవితమ్మ వచ్చేది దేనికి అంటే ఇలాంటి హత్యలకు సహకరించడానికా, లేకపోతే అటెంప్ట్ మర్డర్ జరిగిన భర్తను సానుభూతి చెప్పడానికి వస్తుందా, లేకపోతే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి వస్తుందా? దానికి కారణం నాకు కావాలి. నా భర్త చనిపోయింది, దేనికి చనిపోయాడు? ఈ ఫోటోలు చూడండి ఒకసారి. ఈ హరిబాబు అంటోడు ఇంత దగ్గర లేకుంటే ఇవి ఎందుకు ఇట్లున్నాయి? మాకు ఈయన మంచోడే కదా, ఇంత దగ్గర ఆయన మాకు సంబంధాలు లేని మాట్లాడుతున్నాడు. మా బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి జరగాలని మాట్లాడుతున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.